నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. కొల్లిపర మండలం వల్లభాపురంలో ఘనంగా జరిగిన వినాయక చవితి మహోత్సవాలు. భారీ ఊరేగింపుతో సాయంత్రం చేపట్టిన వినాయకుడి నిమజ్జనానికి హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. చవితి మండపాలలో విశేషంగా పూజలు. మండపాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. బాలాజీరావుపేటలో గంజాయిని సేవిస్తున్న 5 యువకులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయి స్వాధీనం. గంజాయిని అమ్మినా కొన్నా కఠినమైన చర్యలు తీసుకుంటామన్న 3 టౌన్ సిఐ రమేష్ బాబు. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. వైసీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజరెడ్డి నేతృత్వంలో నిమజ్జన కార్యక్రమం కూడా వైభవంగా జరిగింది. కొల్లిపర మండలం వల్లభాపురం గ్రామంలో వినాయక చవితి మహోత్సవాలు వైభవంగా జరిగాయి. వైఎస్ఆర్సీపీ జిల్లా యూత్ అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజరెడ్డి నేతృత్వంలో ఉదయం విశేషంగా వినాయక చవితి పూజా కార్యక్రమాలు జరిగాయి. అనంతరం సాయంత్రం నిమజ్జన కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని వినాయకుడికి పూజలు చేశారు. తదనంతరం నిమజ్జన కార్యక్రమానికి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో అవుతు పోతురెడ్డి, సుధాకర్ రెడ్డి, యశ్వంత్ రెడ్డి, హర్ష యూత్ సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక చతుర్థి సందర్భంగా వల్లభాపురం గ్రామంలోని మన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ కార్యక్రమానికి హాజరవటం జరిగింది. ఈ కార్యక్రమం అంతా కూడా యూత్ ముఖ్యంగా ముందుండి జనరల్గా ప్రతి సంవత్సరం జరిగే విధంగా వినాయకుడిని పూజిస్తూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు. ఈ కార్యక్రమం జిగోదరికి శివకుమార్ గారు వచ్చినందుకు నా యొక్క శుభాకాంక్షలు. వినాయక చవితి పండుగను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఒకవైపు వర్షం పడుతున్నా గణేశుని పూజకు కావలసిన పత్రిని కొనుగోలు చేసి చవితి వినాయకుడికి పూజలు విశేషంగా జరుపుకున్నారు. తెనాలిలో అతి భారీ వినాయకుడికి అంగరంగ వైభవంగా పూజలు నిర్వహించారు. వినాయక చవితి పండుగను ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాల వద్ద గల భారీ వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వర్షం ఎంత ఆటంకం కలిగించినా వినాయకుని పూజలను ప్రజలు ఎంతో సంబరంగా చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అమీర్నేని రాజా మాట్లాడుతూ తెనాలి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కష్టాలు రాకుండా వినాయకుడు కాపాడుతున్నాడన్న విశ్వాసంను ఆయన వ్యక్తం చేశారు. 60 అడుగుల అతి భారీ విగ్రహాన్ని తోట శ్రీనివాసు, కొనిజేటి గోపీకృష్ణ తను కలిసి 1994లో మొదలుపెట్టి 1997లో చినజీయర్ స్వామి చేతుల మీదుగా ఆవిష్కరించుకోవటం జరిగిందని ఆయన తెలియజేశారు. పూజించిన వారందరికీ మంచి జరుగుతుందని అమీర్నేని రాజా తెలిపారు. అలాగే జనసేన పార్టీ నాయకులు దొడ్డక ఆదినారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాలుగా స్వామివారిని పూజించటం జరుగుతుందని చెప్పారు. భక్తులు అనుకున్న పనులు నిర్విఘ్నంగా జరుగుతున్నాయని చెప్పారు. ఈ విగ్రహం 60 అడుగులు పొడవు ఉంది. ప్రపంచంలోనే ఇంత పెద్ద వినాయకుడి విగ్రహం లేదు అనేది అన్ని ఛానల్స్ ప్రచారం చేశారు. ఇండియా టుడే కూడా ఒక సర్వేలో నిర్వహించి ఆ సర్వేలో వేసింది. అందుకు ఇది మేము 3 మిత్రులు తణుకు దగ్గర పెరవలపాలెం వెళ్తుంటే అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూసి తెనాలికి కూడా ఏదైనా మంచి పని చేయాలని ఉద్దేశంతో దీన్ని ఇక్కడ వేద పండితుల్ని మనం అడిగితే వాళ్ళు తెనాల్లో ఈ దిశగా వినాయకుడి విగ్రహం పెడితే చాలా బాగుంటుందని చెప్పారు. అందుకని పురస్కరించుకొని దీన్ని మొదలుపెట్టాం. కోటా శ్రీనివాసు, నా పేరు అమీర్నేని రాజా, కొన్నిజేటి గోపీకృష్ణ, 3 కలిసి దీన్ని మొదలుపెట్టాం. ప్రతి ఏడు అంతకంతకి ఇది భక్తులు బాగా పెరుగుతూ వచ్చారు. 1994లో దీన్ని మొదలుపెట్టాం. 97లో చినజీయర్ స్వామి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కరించడం జరిగింది. ప్రతి ఏడుకి భక్తులు అంతకంతకి
చాలా దూర ప్రాంతం శ్రీకాకుళం, విజయనగరం, చిత్తూరు నుంచి కూడా భక్తులు వచ్చి మేము అనుకున్నవి పనులు నెరవేర్చారని చెప్పడం మాకు చాలా ఆనందదాయకం. ఈ దిక్కున వినాయకుడు ఉండటం మూలాన తెనాలికి సకల శుభాలు జరగటమే కాకుండా పాడి పంటలతో సుభిక్షంగా తెనాలి ప్రాంతం అంతా వర్ధిల్లుతుంది. ఇదే విధంగా ఇక్కడికి వచ్చిన భక్తులకి అందరికి కూడా సకల శుభాలు జరగాలని మీ ద్వారా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గత 25 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ వినాయకుడిని మహాగణపతి పూజలో పాల్గొనటం, అలానే ఏదన్నా చిన్న చిన్న కోరికలు ఉన్నా కానీ నెరవేరటం చూస్తూనే ఉన్నాము. అలానే తెనాలే కాకుండా తెనాలి చుట్టుపక్కల కనీసం 10-30 కిలోమీటర్ల దూరం నుంచి కూడా వేలాది మంది భక్తులు రావటం, ప్రతి సంవత్సరం ఇక్కడ పూజలు నిర్వహించుకోవటం, వారు మంచి జరిగిందని చెప్పటం నేను కూడా గత 10 సంవత్సరాల నుంచి వింటానే ఉన్నాను. తెనాలి ప్రాంతానికి ఇది ఒక ల్యాండ్మార్క్ లాగా ఉండటం, తెనాలి ప్రాంత ప్రజలందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకొని రాజాగారు వీళ్ళు ఈ విగ్రహాన్ని పెడతాం. అప్పటి నుంచి కూడా తెనాలికి ఎటువంటి విపత్తులు అంటే తెనాలి చుట్టుపక్కల చాలా మనం ఈ గడిచిన 10-30 సంవత్సరాల్లో రకరకాల విపత్తులు వచ్చినా కానీ ఎటువంటి నష్టాలు లేకుండా ఈ తెనాలి ప్రాంత ప్రజలు అందరూ కూడా సుభిక్షంగా జీవించడం చాలా ఆనందదాయకమని కోరుకుంటూ ఈ అవకాశం. తెనాలిలోని బాలాజీరావుపేటలో చెట్ల మదుగులో గంజాయిని సేవిస్తున్న 5గురిని 3 టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించి సీఐ రమేష్ బాబు వివరాలను మీడియాకు తెలియజేశారు. తెనాలి బాలాజీరావుపేటలో చెట్ల మదుగులో కొందరు యువకులు గంజాయిని సేవిస్తున్నారన్న సమాచారం అందిన వెంటనే వారిని రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నామని 3 టౌన్ సీఐ రమేష్ బాబు చెప్పారు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. బాలాజీరావుపేట మహేంద్రనగర్కు చెందిన పాలడుగు బాలకృష్ణ, అలాగే గంగానమ్మపేటకు చెందిన సయ్యద్ ముజాహిదులు ఒరిస్సా నుండి తీసుకొచ్చి దాన్ని 300 గ్రాములుగా కట్టి పోతారులంక కృష్ణ, ఎలవర్తి శివకుమార్, షేక్ సమీర్ హుస్సేన్ల ద్వారా విక్రయిస్తుంటారని ఆయన చెప్పారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాలు సేవించడం లేదా అమ్మటం నేరమని ఈ సందర్భంగా సీఐ చెప్పారు. మీడియా సమావేశంలో పోలీసు సిబ్బంది పి మురళి, డి సురేష్, ఎస్ జైకర్, అబ్దుల్ సలాంలు ఉన్నారు. అందరికీ ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు. ఈ రోజున తెనాలి 3వ పట్టణ పరిధిలో బాలాజీరావుపేటలో డాక్టర్ మస్తానమ్మ గారి ఖాళీ స్థలం ఉన్నది. అక్కడ పిచ్చి చెట్లు అక్కడ దట్టంగా ఉంటవి. ఆ ప్రదేశంలో కొంతమంది వ్యక్తులు గుమ్మిగూడి అక్కడ గంజాయి సేవిస్తున్నారని చెప్పి మాకు ఒక విశ్వసనీయమైన సమాచారం అందుద్ది. దాని మీద మా ఎస్ఐలు మేము అందరము మీడియేటర్ సమక్షంలో అక్కడికి వెళ్ళడము, అక్కడ ఉన్న 5గురిని పట్టుకోవడం జరుగుతుంది. ఆ 5గురు వ్యక్తులు ఎవరు అంటే పాలడుగు బాలకృష్ణ, మహేంద్ర కాలనీ బాలాజీరావుపేట, ఇంకో అతను సయ్యద్ ముజాహిద్ జిలానీ, తండ్రి పేరు 26 సంవత్సరాలు, గంగానమ్మపేట తెనాలి. వీళ్ళిద్దరూ ఒరిస్సా స్టేట్లోకి వెళ్ళి పాకాల అనే విలేజ్లోకి వెళ్ళి గుర్తు తెలియని వ్యక్తుల దగ్గర నుంచి వాళ్ళు మెటీరియల్ దరిదాపులో ఒక 2 కిలోల దాకా తీసుకొస్తారు. వాళ్ళు ఆ 2 కిలోల్లో వచ్చే కిలో అంటే మేము పట్టుకున్న దగ్గర 1 కిలో 150 గ్రాములు దొరుకుతుంది. దాంట్లో వాళ్ళు దాన్ని పంచుకోవడము, కొంతమందికి అమ్మడము, సేవించడం కోసం చేస్తూ ఉన్నారు. దీంట్లో భాగంగా 300 గ్రాములు మొదటి వ్యక్తులైన పాలడుగు బాలకృష్ణ, సయ్యద్ ముజాహిద్ అనే వాళ్ళ దగ్గర దొరుకుద్ది. తర్వాత వచ్చేప్పటికి పోతర్లంక కార్తీక్, ఎలవర్తి శివకుమారు వీళ్ళ దగ్గర వచ్చేప్పటికి 200 గ్రాములు దొరుకుద్ది. 150 గ్రాములు వచ్చేప్పటికి షేక్ సమీర్ హుస్సేన్, ఇతను ఎస్ఎంఎల్ఏ బజారు, చెంచుపేట, తెనాలి ఉంటాడు. ఎలవర్తి శివకుమార్ ఏమో కొబ్బరి తోటలో బాలాజీరావుపేటలో ఉంటాడు. పోతర్లంక కార్తీక్ వచ్చేటప్పటికి వేమూరు మండలము పెరవలి గ్రామం సంబంధించేవాడు. వీళ్ళందరూ కలిసి ఈ విధంగా సేవిస్తూ ఉంటే వాళ్ళని పట్టుకొని వాళ్ళని మీడియేటర్ సమక్షంలో 1 కిలో 150 గ్రాములు వాళ్ళ దగ్గర నుంచి సీజ్ చేసి నిన్న సాయంత్రం 7 గంటలకి వాళ్ళని అరెస్ట్ పెట్టాము. ఈ రోజున వాళ్ళని రిమాండ్ చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా ప్రజలకి తెలియజేది ఏంటంటే
గంజాయి అనేది మాదక ద్రవ్యాలు అవి. అలాంటి కొకైను, గంజాయి, హెరాయిన్ ఇవన్నీ కానీ తాగితే బాడీలో ఉన్న లంగ్స్ అట్లనే మిగతా ఆర్గాన్స్ కూడా వాటి వల్ల కొలాప్స్ అయిపోతాయి. వాళ్ళు మతి భ్రమించి రకరకాల బిహేవ్ చేస్తూ ఉంటారు. ఇలాంటి వాటికి ఏ తల్లిదండ్రులు కూడా సహకరించమాకండి. ఒకవేళ మీకు తెలిస్తే మాకు ఇన్ఫర్మేషన్ చెప్పండి. వాళ్ళని మా పోలీసు తరహాలో వాళ్ళని సరైన కౌన్సిలింగ్ చేస్తాము. ఆ తర్వాత కూడా రిహాబిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి కొన్ని. మనకి ఎరుకలపూడిలో వచ్చేటప్పటికి ఈ మత్తు పానీయాలు తీసుకునే వాళ్ళందరినీ మానిపించడం కోసం సెంటర్స్ ఉన్నాయి. వాటికి కూడా పంపించాలని మేము కోరుకుంటా ఉన్నాం. ఒకవేళ మా దగ్గర రావడానికి ఇబ్బందిగా కానీ కలిగితే డైరెక్ట్గా పిల్లల్ని తీసుకెళ్ళి అక్కడ వాళ్ళని సరి చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు స్టార్టింగ్లోనే కానీ మార్చుకోకపోతే వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మారరు, దానికి అడిక్ట్ అయిపోతారు. బాడీలో ఉన్న ఆర్గాన్స్ అన్ని దెబ్బతినిపోతాయి. వాళ్ళ బిహేవియర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళు సమాజానికి ఉపయోగపడిపోగా సమాజానికి నేరపూరితమైన కేసెస్ చేస్తూ అంతా ఇబ్బంది పడిపోతారు. దయచేసి పిల్లల్ని ఏ తల్లిదండ్రులు కూడా ఎంకరేజ్ చేయొద్దు. ఒకవేళ మీకు తెలిసి కంటే మాకు చెప్పండి. లేకపోతే రిహాబిలిటేషన్ సెంటర్ కన్నా పంపించి ఒక 2-3 months కానీ ఉంటే వాళ్ళ మార్పు వస్తుంది. కాబట్టి దయచేసి చేయాలని మేము కోరుకుంటా ఉన్నాం. తెనాలి పట్టణంలోని పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద శ్రీ గణేష్ ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. 15వ వార్డ్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చెన్ను శ్రీనివాసరావు ఆధ్వర్యంలో 18వ సంవత్సరం గణేష్ మహోత్సవాలను ప్రారంభించారు. స్థానిక పుట్ట రాఘవయ్య రైస్ మిల్లు వద్ద వినాయక చవితి పండుగ సందర్భంగా గణేష్ మహోత్సవాలను ఘనంగా నిర్వహించారు. 15వ వార్డ్ కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు, చిన్న శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలు బుధవారం అంగరంగ వైభవంగా సాగాయి. ఈ పూజా కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 5 రోజుల పాటు జరిగే పూజా కార్యక్రమంలో ప్రతిరోజు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని ఈ సందర్భంగా కౌన్సిలర్ గుంటూరు కోటేశ్వరరావు చెప్పారు. ఈ గణేష్ మహోత్సవాల్ని నిర్విఘ్నంగా నిర్వహించడానికి దాతలు ఎంతో సహకరిస్తున్నారని వారికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో శ్రీ గణేష్ భక్త బృందం ముత్యంశెట్టి గోపాలరావు, శ్రీను, కొండయ్య, కాసంశెట్టి బాలాజీ, శివయ్య, మడెంపూడి నాగరాజు, చింతల గోపి, గురువిశెట్టి శ్రీను, నాగులు, శ్రీ గణేష్ భక్త బృంద సభ్యులు పాల్గొన్నారు. మన తెనాలి పట్టణ పుట్టారాఘవయ్య రైస్ మిల్ దగ్గర సీతాసమేత కోదండరామస్వామి ఆలయం ముందు వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారిని ఇప్పటికి 18 సంవత్సరాల బట్టి కూడా ఈ యొక్క వినాయక చవితి ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడ భక్తులందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా, ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందించి ఎటువంటి లోపం ఇంతవరకు కూడా 18 సంవత్సరాల్లో కూడా ఎటువంటి లోపాలు లేకుండా ప్రతి సంవత్సరం కూడా రోజు రోజుకి కూడా అభివృద్ధి చెందుతూ ఈ వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. భక్తులందరూ కూడా చాలా సహకరిస్తూ అందరూ కూడా వేలాది మందిగా వచ్చి ఈ యొక్క అన్నదాన కార్యక్రమాలు వీటన్నిటిలో కూడా పాల్పంచుకుంటూ చాలా గొప్పగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతున్నాయి. మన్ని ఈ యొక్క ప్రపంచ భక్తులు సర్వే జన సుఖినో భవంతు, అందరూ కూడా వరసిద్ధి విఘ్నేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహకి పాత్రలు కావలసిందిగా కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. మన తెనాలి పట్టణ ప్రజలందరికీ కూడా ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు చెబుతున్నాం. అట్లాగే మా పుట్టా రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో రామలింగేశ్వరపేట గత 18 సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమం మేము వినాయకుడు పండగ ఘనంగా జరుపుకుంటం జరుగుతుంది. ప్రతి సంవత్సరం కూడా 5 రోజులు ఆయనకి పూజా కార్యక్రమాలు, పొద్దున పూట, మాటిపూట సంస్కృతి కార్యక్రమాలు. ఇవాళ 27వ తారీఖున భరతనాట్యం ఉంది. రేపు 28వ తారీఖున అన్న సంతర్పణ ఆర్కెస్ట్రా ఉంది. 3వ రోజు బ్రహ్మాండమైనటువంటి కోలాటం ఉంది. 4వ రోజు డ్యాన్స్ ప్రోగ్రాం ఉంది. 5వ రోజు ఊరేగింపు కార్యక్రమం. ఆదివారం రోజున లడ్డు మా పుట్టా రాఘవయ్య రైస్ మిల్ సెంటర్లో లడ్డు బాడిన వాళ్ళకి బంగారం, మాకు పౌష్టికాల నుంచి కూడా వాళ్ళకి బంగారం దాంట్లో పెట్టి బహుమతిగా వాళ్ళకి లడ్డు పాడుకున్న వాళ్ళకి చేతికి అప్పచెబుతాం. అట్లాగే 31/8వ నెల లడ్డు ఏలంపాట జరుగుతుంది. అదే రోజు ఊరేగింపు జరుగుతుంది. సాయంకాలం పూట ఈ ప్రోగ్రాం జరిగిన
వెంటనే మళ్ళా ప్రతిరోజు కూడా భోజనాలు పెడతాం జరుగుతుంటుంది. ఈ కార్యక్రమంకి సహకరించిన ప్రతి ఒక్క దాతలకు కూడా మా ధన్యవాదాలు తెలుపుతున్నాం. మా సెంటర్కి మంచి తెనాలి షెరా బజార్లో వినాయక చవితి ఉత్సవాలని అత్యంత వైభవంగా ప్రారంభించారు. తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో ప్రథమ గణపతి మహోత్సవం సందర్భంగా పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. స్థానిక షరాఫ్ బజార్లో తెనాలి రాక్స్ గణపతి ఉత్సవ కమిటీ నేతృత్వంలో వినాయక చవితి పూజాది కార్యక్రమాలు దేదీప్యమానంగా నిర్వహించారు. వినాయకుని పూజా కార్యక్రమంలో దామాల నాగ, స్వరాజ్యలక్ష్మి దంపతులు, బురుగు దినేష్, మాధురి దంపతులు, కొత్తూరి ఫణి, సంజీవని దంపతులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. విశేష పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను భక్తులకు అందజేశారు. ఈ కార్యక్రమాన్ని రాఘవేంద్ర, దినేష్, సూర్య, బాలసాయి, శశాంక్, రాము, పవన్, వరుణ్, వినయ్, భార్గవులు పర్యవేక్షించారు. తెనాలి నందులపేటలోని ఎన్టీఆర్ సెంటర్ గణేష్ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఎన్ఆర్ఐ రాకేష్, ఉమామహేశ్వరి దంపతులు వినాయకుని పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. స్థానిక నందులపేటలోని ఎన్టీఆర్ సెంటర్లో గణేష్ యూత్ ఆధ్వర్యంలో గత 25 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్న నేతృత్వంలో ఈ ఏడాది కూడా వినాయక చవితి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తున్నారు. తొలి రోజు వినాయకుని పూజా కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సూరపనేని రాకేష్, ఉమామహేశ్వరి దంపతులు, వారి కుమారుడు అరుణ్ పూజా కార్యక్రమాన్ని నిర్వహించగా సూరపనేని కోటేశ్వరరావు, కల్పన దంపతులు శ్రీ గణేష్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. సో ఈరోజు వినాయక చవితి సందర్భంగా మేము ఇక్కడ ఎన్టీఆర్ సెంటర్ రైతన్ నగర్ తెనాలిలో 25వ సంవత్సరం అయినటువంటి వినాయకుడి బొమ్మ పెట్టామండి. సో ఇది ప్రతి సంవత్సరం జరుగుతున్న ఆనవాయితీ అండ్ ప్రతి సంవత్సరం మేము మాకు తగినంత ఉన్న దాంట్లో మేము మొత్తం అరేంజ్ చేసాం. సో అయితే నేను ఎన్ఆర్ఐ అయినప్పటికీ ప్రతిసారి ఇక్కడికి వచ్చి మేము ప్రతి వినాయక చవితికి చేసుకుంటామండి ఈ వినాయకుడిని. సో మేము ఉండేది ఎన్టీఆర్ సెంటర్ రైతన్ నగర్ తెనాలి అండ్ ఇదేమో 25వ సంవత్సరం వినాయకుడు అండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ కమిటీ సభ్యులందరికీ, సో ఎన్టీఆర్ సెంటర్ యూత్కి కమిటీ సభ్యులందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఎంత బాగా ఆర్గనైజ్ చేసి దీన్ని సక్సెస్ఫుల్ చేసినందుకు థ్యాంక్ యూ. తెనాలి మండలం కొలకలూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో వినాయక చవితి ఉత్సవాలు వైభవంగా జరిగాయి. ప్రసాదం సురేష్ ఆధ్వర్యంలో వినాయక చతుర్థి పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని విఘ్నేశ్వరుణ్ణి దర్శించుకున్నారు. కొలకలూరు గ్రామంలోని ఎస్టీ కాలనీలో ప్రసాదం సురేష్ ఆధ్వర్యంలో జరిగిన వినాయక చవితి పండుగ ఉత్సవాలలో మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్నారు. ప్రసాదం రమేష్ మాట్లాడుతూ తమ కాలనీలో జరుగుతున్న వినాయక చవితి ఉత్సవాలకు అడిగిన వెంటనే సహృదయంతో వచ్చి దేవుని దర్శించుకున్న మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. అన్న అంటే తమకెంతో అభిమానమని, అన్నతోనే తాము నడుస్తామంటూ ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ ఫణి, భక్తులు పాల్గొన్నారు. ఈ రోజున మన తెనాలి మాజీ శాసనసభ్యులు మా ప్రీతం నాయకుడు అన్నాబత్తుని శివకుమార్ గారు మేము పెట్టుకున్నటువంటి చిన్న గణేష్ బొమ్మకి దండేయడానికి మా ఆహ్వానం మేరకు వచ్చి మా అందరికీ ఇక్కడ మా మొండిబండ కులస్తులందరికీ ఓ పండగ వాతావరణం క్రియేట్ చేసినందుకు అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఇదే విధంగా మా అభిమానాన్ని ఎల్లకాలం అన్న మీద చూపిస్తూ ముందు కూడా అన్నతోనే నడుస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాను. ఈ కొలకలూరు గ్రామంలో వినాయక చవితి సందర్భంగా మా గ్రామానికి చేసినటువంటి మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయ శివకుమార్ గారు ఎస్టీ కాలనీకి వచ్చి ఇక్కడ ఎస్టీ కాలనీలో ఉన్న ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు చెప్తూ పూజ నిర్వహించేందుకు గాను ఆయనకి మా గ్రామం తరపున ధన్యవాదాలు తెలుపుతున్నాం. తెనాలి నాజర్పేటలో క్రేజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. 8వ సంవత్సరం జరుగుతున్న ఈ వేడుకలను 31వ తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు.
స్థానిక నాజర్పేట్లోని క్రేజీ యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి పూజా కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. భక్తులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వినాయకుని ఆశీస్సులు తీసుకున్నారు. క్రేజీ యూత్ సభ్యులు గత 8 సంవత్సరాలుగా వినాయక చవితి ఉత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ఈ వేడుకలను 31వ తేదీ వరకు నిర్వహిస్తామని నిర్వాహకులు తెలిపారు. తెనాలి పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. తెనాలి నాజర్పేటలోని 9వ వార్డులోని నాజర్పేటలోని 8వసారి కేజీ ఆధ్వర్యంలో మట్టి వినాయకుడిని ప్రత్యేకంగా పూజలు అందించి హైదరాబాద్ నుంచి తెప్పించి ఘనంగా చేయటం జరిగింది. 31వ తారీఖు మధ్యాహ్నం 12ంటికి అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది. అందరూ విచ్చేసి స్వీకరించవలసిందిగా కోరుచున్నాము. అట్లాగే లడ్డు సాయంత్రం 4 గంటలకి లడ్డు వేలం పాట జరుగుతుంది. ఆసక్తి గారు ఇచ్చేసి పాల్గొనవలసిందిగా కోరుచున్నాం. తెనాలిలోని ఎడ్లలింగయ్య పెట్రోల్ బంక్ బజార్లో గల శ్రీ వరసిద్ధి వినాయకుని గుడి నందు వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. విశేష పూజాది కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాలు నిర్వహించారు. స్థానిక ఎడ్లలింగయ్య బజార్లో గల శ్రీ వరసిద్ధి వినాయకుని గుడి నందు వినాయక చవితి మహోత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విశేష పూజాది కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. పూజా కార్యక్రమాల అనంతరం అన్నప్రసాద కార్యక్రమాన్ని గుడి నిర్వాహకులు పెద్ద ఎత్తున నిర్వహించారు. బాలాజీరావుపేటలో ఉన్న సిద్ధి వినాయక స్వామి దేవస్థానం నందు ఈ సంవత్సరం 2025-26 సంవత్సరాన వినాయక చవితి ఉత్సవాల్ని చాలా ఘనంగా జరిపాము. భక్తులు చాలామంది విఘ్నేశ్వరుని దర్శనం చేసుకొని ఆయన కృపని ప్రార్థులయ్యారని చాలా సంతోషిస్తున్నాం. ఈ సంవత్సరం ఘనంగా వినాయక చవితి ఉత్సవాల్ని ఘనంగా నిర్వహించాం. స్థానిక గంగానమ్మపేటలోని శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో గణేష్ మహోత్సవాలు విశేషంగా జరిగాయి. తొలి రోజు వినాయకునికి పూజాది కార్యక్రమాలను భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ లక్ష్మీ గణపతి యూత్ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాల్ని గంగానమ్మపేటలో విశేషంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అనంతరం శ్రీ లక్ష్మీ గణపతి యూత్ సభ్యులు తీర్థ ప్రసాదాలని అందజేశారు. గంగానమ్మపేటలోని 36వ వార్డు కౌన్సిలర్ తాడిపైన బ్రహ్మేశ్వరరావు ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఘనంగా నిర్వహించారు. తొలి రోజు వినాయకుడికి విశేషంగా పూజాది కార్యక్రమాలు జరిపారు. స్థానిక గంగానమ్మపేటలోని వినాయక చవితి ఉత్సవాలు ఘనంగా ప్రారంభించారు. 36వ వార్డు కౌన్సిలర్ తాడిపైన బ్రహ్మేశ్వరరావు నేతృత్వంలో వినాయక చవితి పూజాది కార్యక్రమాలు విశేషంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కొల్లిపర మండలం వల్లభాపురంలో ఘనంగా జరిగిన వినాయక చవితి మహోత్సవాలు. భారీ ఊరేగింపుతో సాయంత్రం చేపట్టిన వినాయకుడి నిమజ్జనానికి హాజరైన మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. వినాయక చవితి పండుగను ఘనంగా జరుపుకున్న ప్రజలు. చవితి మండపాలలో విశేషంగా పూజలు. మండపాల వద్ద పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసిన నిర్వాహకులు. బాలాజీరావుపేటలో గంజాయిని సేవిస్తున్న 5 యువకులను అరెస్ట్ చేసిన 3 టౌన్ పోలీసులు. వారి నుంచి కిలో 150 గ్రాముల గంజాయి స్వాధీనం. గంజాయిని అమ్మినా కొన్నా కఠినమైన చర్యలు తీసుకుంటామన్న 3 టౌన్ సిఐ రమేష్ బాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.